సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు నేను నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అనేది నేను ఎలా చేసుకోబోతున్నాను అనేది చూపిస్తాను అనమాట. సో ఇవన్నీ అయితే నేను ఆన్లైన్ నుంచి కొన్ని ఆర్గనైజర్ బాక్స్ అయితే తెప్పించుకోవడం జరిగింది. 1 వీక్ మొత్తం ఫ్రెష్గా ఉండాలి అంటే అఫ్ కోర్స్ ఈ బాక్సెస్ అన్ని అయితే యూజ్ చేయాలి కాబట్టి. ఎస్ యాక్చువల్లీ బాక్స్ చూడండి, ఇట్లా పొడుగుండేది ఇట్లా ఈజీగా పెట్టేసుకోవడానికి బాగుంది. బట్ మ్యాక్సిమం ఫ్లవర్ ఇంతే, నేను ఇట్లా బాక్స్లో వేసుకొని పెట్టుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరు ప్రతి వీడియోలో హోమ్ టూర్ అని అడుగుతున్నారు. ఎస్, హోమ్ టూర్ అంటే అంటే ఇప్పుడే ఇంటికి వచ్చాము కాబట్టి అవన్నీ సర్దుకోవాలంటే అఫ్కోర్స్ అంత ఈజీ కాదు, మీ అందరికీ తెలుసు. ఇంకా ప్రాపర్గా ఏమీ సెట్ అవ్వలేదు కాబట్టి సో మొత్తం అంతా ప్రాపర్గా సెట్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ హోమ్ టూర్ అనేది ఎలా ఉంది అండ్ ఏమేమి చేయించుకుంటాం అనేసి సీరియస్లీ నేను ఇంకా నా ఫర్దర్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ప్రాబబ్లీ ఈ మంత్ అంతా మీకు మ్యాక్సిమం నా ఇంటి రిలేటెడ్ వీడియోసే చేయబోతున్నాను అనమాట. సో కాబట్టి ప్రాబబ్లీ మీకు కూడా ఈ వీడియోస్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు నేను నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అనేది నేను ఎలా చేసుకోబోతున్నాను అనేది చూపిస్తాను అనమాట. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్ టూర్ కూడా అనుకోవచ్చు. బట్ ఏంటంటే అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత చూపిస్తే అంత ఇదిగా ఉండదు కదా. సో కాబట్టి నేను పర్టికులర్గా దగ్గరుండి దాన్ని ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీకు అయితే చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఏంటంటే వీడియో అయితే స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు ప్రాబబ్లీ మీలాగే నేను కూడా చాలా వరకు హెయిర్ విషయంలో సఫర్ అవుతూనే ఉంటాను. ఏంటంటే కొంచెం బయటకు వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఈ హెయిర్ అన్ని ప్రాపర్గా సెట్ చేసుకోవాలంటే అఫ్కోర్స్ అరే ప్రాపర్గా మేకప్ అయితే వేసుకుంటాం, హెయిర్ కూడా మంచిగా సెట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటాం కదా. సో నేను కూడా అంటే దానికోసం చాలా రకాల ప్రోడక్ట్స్ అని వాడుతూనే ఉంటాను, చాలా రకాల హీట్ ప్రోడక్ట్స్ అని వాడుతూనే ఉంటాను. బట్ కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నా కర్లింగ్ చేసుకోవాలన్నా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా అయిపోవాలి అనేసి సో చాలా మంది వీడియో క్రియేటర్ అయితే ఈ ఒక ప్రోడక్ట్ గురించి చాలా మంచిగా రివ్యూ అయితే చెప్పారు కాబట్టి సో వై నాట్ 9 ఎందుకు ట్రై చేయకూడదు అనేసి సో నేను కూడా తెప్పించుకోవడం అయితే జరిగింది. అదేంటంటే అగ్యారో వాల్యూమ్ హెయిర్ డ్రైయర్ అనమాట. సో అందరూ చాలా బాగుంది అండ్ దట్టు చాలా ఈజీగా మన హెయిర్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పెషల్లీ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి వాల్యూమ్ కూడా అంతే మంచిగా సెట్ అయిపోతుంది అని అన్నారు అనేసి నేను కూడా తెప్పించుకున్నాను, నిన్ననే వచ్చింది కాబట్టి. సో ఎనీవే నేను కూడా వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే హెయిర్ ఏమీ చేసుకోలేదు, జస్ట్ ఒక హైపోని పెట్టుకున్నాను. సో కాబట్టి హెయిర్ స్టైల్ అయితే చేసుకోవాల్సింది. చలో వీడియోలో చూపిస్తే మీకు కూడా దీనివల్ల యూజ్ అవ్వచ్చేమో అనేసి ఇప్పుడే నేను కూడా ఓపెన్ చేస్తున్నాను. సో చూద్దాం. ముందుగా నేనైతే సెట్ చేసుకుంటాను. నేను సెట్ చేసుకున్న తర్వాత మీకు రివ్యూ ఎలా ఉంది అనేసి చెప్తాను. దాని ప్రకారంగా మీరు కూడా కొనేయచ్చు. సో చూడడానికైతే చాలా బాగుంది. సో మీరే చూస్తున్నారు కదా. సో వాల్యూమైజర్ అనగానే అది కూడా చాలా మంచిగానే ఉంది. అగ్యారో వాల్యూమైజర్ ఎయిర్ డ్రైయర్. సో ఇది వచ్చేసి 1200 వాట్స్ మోటార్స్లో వస్తుంది. ఇందులో యాక్టివేటెడ్ చార్కోల్ బ్రిస్టల్స్ ఉంది. ఇందులో మనకు 360 డిగ్రీ ఎయిర్ ఫ్లో వెంట్స్ కూడా ఉంది. దీన్ని మనము 2 స్పీడ్స్ కింద 3 హీటర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో యాంటీ స్క్లాడింగ్ టిప్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేనైతే హెయిర్ని సెట్ చేసుకొని రిజల్ట్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఏంటంటే బిఫోర్లో నా హెయిర్ ఎలా ఉంది అనేసి. ఇట్స్ అఫ్ కోర్స్ ఈరోజు అయితే నేను ఎలాంటి హెయిర్ అయితే సెట్ చేయలేదు, జస్ట్ ర్యాండమ్గా నేను ఎడ్బాత్ చేశాను కాబట్టి వాల్యూమ్ కూడా అంతే. ఇది నా ఒరిజినల్ హెయిర్ వాల్యూమ్. సో ఇప్పుడు సెట్ అయితే చేసి చూద్దాం అస్సలైన వాల్యూమ్ ఈ వాల్యూమైజర్తో ఎలా వస్తుంది అనేసి. ఓకే. సో మీరే చూస్తున్నారు కదా. సో నా వాల్యూమ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేసి. అండ్ ఇది మనకు ట్రావెల్ ఫ్రెండ్లీ ఆల్సో. సో ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మనము దీన్ని ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. అలాగే మనకు కన్వీనియంట్ ఉండేలాగా కూడా హెయిర్ని కూడా సూపర్గా సెట్ చేసుకోవచ్చు.
సో మీరే చూసారు కదా, అస్సలు ఇంత కింద ముందు నాకైతే అసలు వాల్యూమ్ అనేది అస్సలు లేదు. నిజంగానే నాకు చాలా 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 బాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇది వాడేటప్పుడు నేను ఎటువంటి సిరమ్ కానీ ఏది కూడా యూజ్ చేయలేదు, జస్ట్ ర్యాండమ్గా నేను సెట్ చేసుకున్నాను అనమాట, అంతే. సో ఇందులో ఏంటంటే మనకు ఎంత టెంపరేచర్ కావాలో అదంతా మనము సెట్ చేసుకోవచ్చు కాబట్టి, సో మనకి తగ్గట్టుగా టెంపరేచర్తో అయితే మనము సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే నార్మల్ టెంపరేచర్తోనే సెట్ చేసుకున్నాను. సో నా హెయిర్కి అయితే చాలా మంచిగా సెట్ అయింది అండ్ ఆ వాల్యూమ్ కూడా అంతే తెలుస్తుంది. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మీరే చూసారు కదా ఎంత సింపుల్గా నేనైతే సూపర్గా సెట్ చేసేసుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అగ్యారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అనమాట. సో మీకు కూడా అంతే ఈ ప్రోడక్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ని అయితే నేను మెన్షన్ చేస్తాను. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ పర్చేస్ చేయండి, యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేసి కమెంట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా కిచెన్ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఫైనలీ అయితే ఫస్ట్ ఇంటికి రాగానే అఫ్కోర్స్ కొంచెం గ్రోసరీస్ అండ్ ఫుడ్ ఇదే కదా మనకు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అది ప్రాపర్గా ఆర్గనైజ్గా ఉంటే ఇంకా మిగతావంతా ఒకటొకటే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేసి. సో ముందుగా అయితే ఈరోజు ఫ్రిడ్జ్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ అయితే నేను ఆన్లైన్ నుంచి కొన్ని ఆర్గనైజర్ బాక్స్ అయితే తెప్పించుకోవడం జరిగింది అండ్ ఇన్స్పైర్డ్ బై మై మామ్ అన్నమాట. ఎందుకంటే మా మమ్మీ ఇవన్నీ యాక్చువల్లీ మా బెంగళూరు ఫ్రిడ్జ్లో మా మమ్మీ ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించుకొని చాలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. సో అన్నీ చూసిన తర్వాత నేను కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయి మా మమ్మీని అడిగి ఆ లింక్ ద్వారా మళ్ళీ నేను కూడా ఇక్కడికి బుక్ చేసి తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ ఇలాంటి బాక్సెస్ అండ్ ఇవి కూడా నాకు చాలా తక్కువనే పడింది అనమాట. ఈవెన్ దో క్వాలిటీ కూడా అంతే చాలా చాలా బాగుంది. సో ఇవన్నీ మనము చాలా ప్రాపర్గా ఆర్గనైజ్గా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అండ్ దాంతోపాటు అన్నీ ఏమేమి ప్రోడక్ట్స్ ఉంది అనేది కూడా చాలా విజిబుల్గా కనిపిస్తుంటుంది కాబట్టి చాలా ఆర్గనైజ్గా ఉంటుంది. కాబట్టి ఇంకా ముందు పాత అక్కడ చేసినలాగా చేయకుండా చాలా ప్రాపర్గా ఆర్గనైజ్గా ఉండాలి అనేసి ఇవన్నీ చేస్తున్నాను. అండ్ అక్కడ మీరు చూసినట్టయితే కొంచెం చిన్న ఫ్రిడ్జే పెట్టుకున్నాను అనమాట. సో కాబట్టి అంతగా పట్టించుకోలేదు. సో ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంది అండ్ ప్రాపర్గా అన్నీ సెట్ చేసి పెట్టుకుందాం. బికాజ్ వీక్లీ వన్స్ అలా మనం పెట్టుకుంటే వీక్లీ వరకు 1 వీక్ మొత్తం ఫ్రెష్గా ఉండాలి అంటే అఫ్కోర్స్ ఈ బాక్సెస్ అన్నీ అయితే యూజ్ చేయాలి కాబట్టి వాడుతున్నాం. సో ఇందాకే చెప్పినట్టు ఇది నాకు ప్యాక్ ఆఫ్ 8 పీసెస్ అనమాట. సో ఇక్కడ ఫ్రిడ్జ్గా అయితే నేను జస్ట్ 5 పెట్టుకున్నాను. ఇంకా రిమైనింగ్ అంతా యాక్చువల్లీ నా రూమ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఫ్రిడ్జ్కైనా వాడుకోవచ్చు. అల్టిమేట్లీ ఇది వచ్చేసి ఆర్గనైజర్ బాక్స్ అనమాట. సో ఇది యాక్చువల్లీ ఈ బాక్సెస్ అన్నీ నేను అమెజాన్లోనే తెప్పించుకున్నాను అనమాట. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ అనేసి. సో దాంట్లో అన్నీ దొరికిస్తుంది. సో ఈ ఒక బాక్స్ సెట్ ఆఫ్ 8 వచ్చింది అండ్ దాంతోపాటు ఇంకా ఈ చిన్న చిన్న బాక్సెస్. సో ఇవి ఏంటంటే మనకు డోర్లో కార్నర్లో గ్యాప్ ఉంటుంది కదా, సో అక్కడికి డైరెక్ట్గా మనము దీన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఐ మీన్ దీంట్లో ఇంకేమైనా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. పొడుగుగా ఉండేది డైరెక్ట్గా ఈ బాక్స్లో నుంచి కొంచెం ఇరుకు అయిపోతుంది కాబట్టి క్యారెట్ కానీ కీరా కానీ సో జస్ట్ అలా పొడుగుగా ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా దీని లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకు ఇంకా నార్మల్గా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఏదైనా ప్యాకెట్లో ఉండేదంతా డైరెక్ట్ దీంట్లో పెట్టేసుకుంటే అసలు మిస్ కూడా అవ్వదు అండ్ దీంట్లోనే మొత్తం ఆర్గనైజ్గా ఉండిపోతుంది కాబట్టి ఇది కూడా అంతే. ఈ చిన్న బాక్సెస్ ఒకటి నాకు ప్యాక్ ఆఫ్ 6 వచ్చింది. సో ఇది కూడా జస్ట్ 6 తెప్పించుకున్నాను. అండ్ ఇంకా ఇవి బాక్స్ అండ్ ఇవి కూడా ఏంటంటే నేను మా బెంగళూరు ఇంట్లో కూడా చూసినప్పుడు మా మమ్మీ కూడా చెప్పింది చాలా 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 బాగుంది. బికాస్ ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్ లోపలికి ఇది ఒకటి ఇచ్చారు కదా, సో ఇది వచ్చేసి వాటర్ని మంచిగా అబ్జర్వ్ చేసేస్తుంది అంటే పైన మనకు ఎలాంటి లీఫ్ కానీ ఏమైనా ఆకుకూరస్ అట్లా పెట్టేస్తే సో వాటికి వాటర్ రాకుండా ఇది అబ్జర్వ్ అయిపోతుందంట. సో కాబట్టి ఇది మా మమ్మీ కూడా దీని గురించి చాలా మంచి రివ్యూ ఇచ్చారు. సో కాబట్టి ఇది ప్యాక్ ఆఫ్ 10 తెప్పించుకున్నాను అనమాట. సో దీంట్లో ఆకుకూరనే కాకుండా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో జస్ట్ ఇట్లా సో ఇది చాలా బాగుంది అని అన్నారు అనేసి అండ్ మొత్తం అంతా వైట్ అయిపోయింది అనేసి మళ్ళీ దీంట్లోనే ఇంకా వేరేలాగా కూడా తెప్పించుకున్నాను. ఇది గ్రే కలర్ క్యాప్ వచ్చింది. సో ఇది నార్మల్గా ఉంది. సో ఇందాక నేను చూపించాను కదా దీంట్ లోపల ఇలా ఇచ్చారు, కానీ దీనికైతే అట్లా లేదు. ఇది ర్యాండమ్గా జస్ట్ ప్లేన్ ఉందన్నమాట. సో బట్ ఏంటంటే మొత్తం అంతా వైట్ అయిపోయింది కదా అనేసి ఈ గ్రే కలర్ అయితే తెప్పించుకున్నాను. అండ్ సో ఇవి వచ్చేసి నేను ప్యాక్ ఆఫ్
10 ఏదో తెప్పించుకున్నా. ఎస్, ఇది వచ్చేసి మీకు ప్యాక్ ఆఫ్ 10 తెప్పించుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 8. సో బట్ ఏంటంటే ప్లెయిన్ ఉంది, బట్ దీంట్లో బాగుంది అన్నారు. చలో చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆర్గనైజ్ చేయబోతున్నారు కాబట్టి సో దీంట్లో ఏమి పెట్టవచ్చు, ఏది పెడితే బాగుంటుంది అనేసి ఇప్పుడే నేను కూడా ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. అండ్ ఇవన్నీ సేమ్ బాక్సెస్ అవే ఇవి. అండ్ ఈ బాక్స్ నాకు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీంట్లో చిన్నగా ఒక 6 పీసెస్ ఇవి ఉన్నాయన్నమాట. సో దీని లోపల మనము అర్జెంటుగా ఏదైనా రేపు మార్నింగ్కి మనము ఏదైనా వంట ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొన్ని కటింగ్స్ కానీ లేకపోతే ఆ గార్లిక్ పీల్ చేసి దీంట్లో పెట్టుకోవడం కానీ, కర్రీ లీవ్స్ అన్నీ వాష్ చేసి నీట్గా ప్రాపర్గా దీంట్లో వేసి పెట్టేసుకుంటే సో మార్నింగ్ లేవగానే వంట చేయాలి అంటే అఫ్కోర్స్ కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది అనేసి సో ఇది ఒకటైతే తెప్పించుకున్నాను. ఇది చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది చూస్తేనే అనిపిస్తుంది ఎస్ ఇది చాలా నీడెడ్ అనమాట. బికాజ్ నేనైతే కొంచెం అలాగే చేస్తాను, కానీ ఏంటంటే ఇంకా మొత్తం అంతా ఒక దాంట్లోనే కలిపేసి పెట్టేసుకుంటాను. ఇలా విడివిడిగా చేసుకోవడానికి బాక్స్ లేదు కాబట్టి. బట్ ఇది చూసాక నాకే అలా రియలైజ్ అయ్యాను అనమాట, ఇది నాకు చాలా నీడెడ్ అనేసి. అండ్ తర్వాత ఇది కూడా ఒక 2 బాక్స్. ఇది చాలా బాగా అనిపించింది. లోపల ఏంటంటే దీంట్లో మనము ఏదైనా వెజిటేబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ ఏదైనా మనము ఇలా వేసుకున్నా కూడా డైరెక్ట్ ఒక బౌల్ తీసుకొని ఎట్లా అంటే ఇలాంటి జస్ట్ ఒక బౌల్ తీసుకొని జస్ట్ ఇలా వాటర్తో ఇలా వాష్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో గ్యాప్ ఉండడం వల్ల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అది కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఇది చాలా బాగా అనిపించింది. సో ముందు అయితే ఇది నేను చూడలేదు కాబట్టి జస్ట్ మా ఇంట్లో కూడా చూడలేదు కాబట్టి జస్ట్ 2నే తెప్పించుకున్నాను. బికాజ్ ఒకవేళ బాగుంటే యూజ్ అవుతుంది అంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా అనేసి ఇదైతే జస్ట్ 2 తెప్పించుకున్నాను. అండ్ ఇది ఎగ్ ట్రే ఇస్ ఆఫ్ కోర్స్ కొంచెం ఈ మధ్య అక్కడ ఇక్కడ ఎగ్స్ బాగా రావట్లేదు, ఫేక్ ఇంజెక్టెడ్ అలా ఇలా అని చెప్పి విని నేను కూడా కొంతవరకు ఎగ్ తినడం కూడా మానేసాను ఆ భయంతో. బట్ ఏంటంటే ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేసాము, కొంచెం వేరే బ్రాండ్ అన్ని మార్చి ఇప్పుడు వస్తున్న ఎగ్ అయితే బటర్ అని అనిపించింది. సో కాబట్టి దానికైతే కొంచెం దీంట్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా, ఎన్ని డేస్ అయినా యూస్ చేసుకోవచ్చు అనేసి ఇది ఎస్పెషల్లీ ఫ్రిడ్జ్లోనే పెట్టడానికి కోసం ఇది తెప్పించాను అనమాట. అండ్ నార్మల్ బాక్స్లో అయితే కొంచెం ఎక్కువ పట్టేస్తుంది కదా, సో అంత అవసరం లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పించుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 15 అలా పెట్టేది ఉంటే సరిపోద్ది అనుకున్నాను. సో దీంట్లో వచ్చేసి 14 పడుతుంది. సో కాబట్టి ఇది ఒకటి తెప్పించుకున్నాను. అండ్ ఇంకా ఈ బాక్స్ కూడా అంతే చాలా బాగుంది. సో ఇందాక నేను అక్కడ మీకు లెంత్ ఉన్న ఒక బాక్స్ చూపించాను కదా, సో దాంట్లోనే ఇది ఇట్లా వచ్చిందనమాట విడత్తుగా. సో దీంట్లో ఎస్పెషల్లీ నేను వెజిటేబుల్స్ అన్ని వేసుకోవడానికి ఇది తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది బికాస్ దీంట్లో కూడా ఇది ఉండడం వల్ల ప్రాబబ్లీ వాటర్ అనేది కిందకి పోతుంది. సో వెజిటేబుల్స్కి ఏమీ ప్రాబ్లం కాదు అనేసి ఈ ఒక బాక్స్ అయితే తెప్పించుకున్నాను. సో ఇవన్నీ ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కోసం ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆర్గనైజ్ చేద్దాం. అండ్ ఈ ఇంటికి ఈ ఇంటీరియర్కి తగ్గట్టుగా కొంచెం మ్యాచ్ అవ్వాలనేసి పర్టికులర్గా కావాల్సిన ఫ్రిడ్జే తీసుకున్నాను అనమాట. అండ్ ఎస్పెషల్లీ బ్లాక్. సో నేనైతే బ్లాక్ తీసుకోవాలని అనుకున్నాను, కానీ కొంచెం మెయింటెనెన్స్ దుమ్ము పట్టినా కూడా హైలైట్గా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ ఇంటీరియర్కి బ్లాక్ అయితేనే మ్యాచ్ అవుతుంది అనేసి సో బ్లాక్ కలర్ ఫ్రిడ్జ్ అయితే తీసుకోవడం జరిగింది. సో చలో ముందు అయితే మీకు ఫ్రిడ్జ్ చూపిస్తాను, అంటే ఎలాంటివి తీసుకున్నాను అనేసి చెప్పండి. సో ఎస్, ఇందాక చెప్పినట్టు ఈ డబుల్ డోర్ బ్లాక్ కలర్ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం అనమాట. బట్ కొంచెం మెయింటెనెన్స్ దుమ్ము పడితే కనిపిస్తుంది కదా, వద్దు కలర్ అనుకున్నాను. బట్ స్టిల్ సో ఇక్కడున్న ఇంటీరియర్కి ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి సో దీన్ని అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటే నేను కొంచెం రైతు బజార్ కానీ వెళ్ళి వచ్చాను కాబట్టి సో అవన్నీ జస్ట్ తీసుకొచ్చి జస్ట్ అట్లానే పెట్టుకున్నాను. ఇంకా ఆర్గనైజేషన్ కూడా నేను స్టార్ట్ చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు ముందుగా ఇవన్నీ తీసి బయట పెట్టి ఇవన్నీ క్లీన్ చేసేసి తర్వాత ఆర్గనైజ్ చేసేసుకున్నాం. సో యాక్చువల్లీ ఏంటంటే దీని లోపల వేసే మ్యాట్ అయితే వేద్దామని అనుకున్నాను ముందుగా. బట్ ఏంటంటే మళ్ళీ ఏదైనా పెట్టినా కూడా మళ్ళీ మ్యాట్ మీద కూడా పడుతుంది. అండ్ దట్టు మ్యాట్ని కూడా తీసి మళ్ళీ మనం వాష్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ ఉన్న ఈ బాక్స్ కానీ ఇవి కూడా మొత్తం అంతా మనకు రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ మ్యాట్ అవి అన్నీ పెడితే మళ్ళీ ఇరికిరికి అయిపోద్దేమో అనేసి సో మ్యాట్ అయితే పెట్టకుండా డైరెక్ట్గా పెట్టేస్తాను. సో నిజంగానే ఏంటంటే ఇంతకు ముందు కూడా అంతే, నేను నార్మల్ బాక్సెస్లోనే పెట్టేదాన్ని కదా ఈ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ. నిజంగా చాలా ఫ్రెష్గా ఉండేదన్నమాట. లిటరలీ 10 days అయినా కూడా అంత ఫ్రెష్గానే అనిపించేది నాకు. సో కాబట్టి ముందుగా అయితే
ఇవన్నీ సెట్ చేసేద్దాం వెజిటేబుల్స్ని. యాక్చువల్లీ ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. సో షాడో హెల్ప్ చేద్దామని చూస్తున్నాడు కానీ వాడి వల్ల చేయడానికి అవ్వట్లేదు. హెల్ప్ చేస్తావా మగనే? హెల్ప్ చేస్తావా? ఎక్కువ బాక్స్ ఉన్నా కూడా యాక్చువల్లీ కన్ఫ్యూషన్ ఉంటుంది కదా మనకు, దేనికి ఏమేమి వేసుకోవాలి అనేసి. వన్స్ ఇట్లా సెట్ చేసేస్తే మళ్ళీ ఇంకా తీసేస్తే దానికైనా ఇంకా రిపీట్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి సో ర్యాండమ్గా ఇలా వేస్తున్నా. ఇది వీడియో కోసం అయితే నిజంగా చేయట్లేదు, బికాజ్ చాలా ఫ్రెష్గా ఉండాలి ఒకటి, అండ్ చాలా ఆర్గనైజ్గా ఉంటే ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి అనేది నా కాన్సెప్ట్. సో కాబట్టి చేసుకుంటున్నాను కాబట్టి మీకు వీడియో చూపిస్తున్నాను. క్యారెట్ ఇందాక బాక్స్లో పెట్టాను, బట్ దీంట్లో పెడితే ఇంకా ఈజీగా దొరికేస్తుంది అనేసి. ఎస్, యాక్చువల్లీ బాక్స్ చూడండి, ఇట్లా పొడుగుండేది ఇట్లా ఈజీగా పెట్టేసుకోవడానికి బాగుంది. వైట్ బాక్సెస్ చాలా బాగుంది, అండ్ అది లెంత్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం విడ్త్ కూడా చాలా బాగుంది కాబట్టి సో వైట్ బాక్స్లోనే దీనికి కంపేర్ చేస్తే వైట్ బాక్స్లో మనకు ఎక్కువ పడుతుంది అన్నమాట. సో అన్ని ఫ్రూట్స్ కన్నా ఎక్కువ యూస్ చేస్తాను అంటే దట్ ఈస్ యాపిల్, బికాజ్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమ్టైమ్స్ నైట్ డిన్నర్ యాపిలే అయిపోతుంది కాబట్టి సో మ్యాక్సిమం యాపిల్ అనేది ఎక్కువ ఉంటుంది. యాపిల్, క్యారెట్, బీట్రూట్, ఏబీసీ ఆల్సో. సో కాబట్టి కొంచెం ఫ్రూట్స్లో ఎక్కువ అంటే సో మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ యాపిల్. అగైన్ ఇట్స్ బనానా. పపాయ కూడా మనం డైరెక్ట్ ఇంట్లోనే వేసేసుకుంటాం. ఎస్, ఇది చాలా బాగా కన్వీనియంట్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ముందు ఫ్రిడ్జ్లో ఈ బాక్స్ అన్ని పెట్టేస్తే ఒక ఐడియా ఉంటుంది. ఆ కవర్లో పెట్టడం వల్ల వాటర్ అనేది యాక్చువల్లీ అట్లానే ఉందన్నమాట. ఎస్, ఈ బాక్స్లో వేద్దాం. బట్ మ్యాక్సిమం ఫ్లవర్ ఇంతే నేను ఇట్లా బాక్స్లో వేసుకొని పెట్టుకుంటాను, బికాస్ థర్స్డే నాకు చాలా కావాలి కాబట్టి. సో మ్యాక్సిమం వెన్స్డే ఈవినింగ్ ఆర్ థర్స్డే మార్నింగ్ ఇట్లా బాక్స్లో వేసి పెట్టేసుకుంటాను అనమాట. సో అది ఒక వీక్ వస్తూనే ఉంటుంది. నేను యాక్చువల్లీ ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ అని అస్సలు నేను తాగను అనమాట, నాకు అసలు అలవాటే లేదు. ఎలాంటి పెప్సీ కానీ కోక్ కానీ స్ప్రైట్ థింగ్స్ అండ్ ఆల్ నేను అసలు తాగను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి కూడా అంతే, నాకు అస్సలు అంటే అసలు తాగను. అండ్ దాంతోపాటు ఈ టెట్రా ప్యాక్ జ్యూసెస్ కూడా అంతే, నేను అసలు తాగను అనమాట. జ్యూస్ అని వస్తే నేను ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తాగుతాను తప్ప అసలు నాకు నచ్చదు, అసలు తాగలేను ఆల్సో అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అదొక్కటి అలవాటు అస్సలు లేదు నాకు. సో కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. సో కాబట్టి ఫ్రిడ్జ్లో కూడా అవన్నీ ఎటువంటి మనము స్టాక్ పెట్టం. నిజంగానే ఎగ్స్ యాక్చువల్లీ దీంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే చాలా ఫ్రెష్గా ఉంటుందంట. ఇది కూడా మా అమ్మ ఐడియా. లెమన్ యాక్చువల్లీ వాటర్లో వేసి పెడితే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు విన్నాను. సో కాబట్టి ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం దీనికి వాటర్ వేసి అయితే పెడదాం, చూద్దాం వాటర్లో వేసి పెడితే బాగుంటుందా అని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఈ బాక్స్లో ఇలా వేసేసుకున్నాను. నేను కూడా చాలా వేరే బయట వీడియోలో చూసాను అన్నమాట. చలో మేము కూడా ట్రై చేద్దాం. సో ఇప్పుడు ముందుగా పెట్టాల్సింది సో కొరియండర్ అండ్ కరివేపాకు చాలా 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 నీడెడ్ మనకు ప్రతిసారి. బట్ ఇది రెగ్యులర్గా నేను బాక్స్లోనే వేసి పెడతాను అనమాట, దిస్ కొరియండర్ అండ్ కరివేపాకు. ఇవి యాక్చువల్లీ ఏంటంటే నేను మా పాత ఇంట్లో ఉన్నప్పుడే నేను ఆర్డర్ పెట్టేశాను అన్నమాట ఈ బాక్సెస్ అన్నీ.
సో అలా లోపల పెట్టి ఆ బాక్స్ క్యాప్స్ కూడా ఇట్లా ఫోల్డ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 1.5 month బ్యాకే నేను పెట్టుకున్నా. సో కొంచెం అమెజాన్లో అప్పుడు అమెజాన్ ప్రైమ్ డే పెట్టారు కదా, ఆ టైంలో తీసుకున్నవి ఇవన్నీ. ఇంకా చాలా తక్కువకి వచ్చింది ఆ టైంలో ఇవన్నీ కొనడం. చాలా వరకు ఇంటికి సంబంధించినదండి ఆ టైంలోనే కొన్నాను అనమాట. సో కాబట్టి చాలా మంచి డిస్కౌంట్తో వచ్చింది. సో ఇంకా రెగ్యులర్గా అప్కమింగ్ కూడా నేను మీకు నా ఇంటి వీడియోనే చూపిస్తుంటాను కాబట్టి సో దాంట్లో మీకు ఏది నచ్చినా కూడా లింక్ అట్లా మీరు కమెంట్స్లో అడగవచ్చు. 100% నేను నెక్స్ట్ వీడియోలో లింక్ అట్లా ప్రొవైడ్ చేయడానికి చూస్తా. యాక్చువల్లీ కొరియండర్ ఆకు ఎక్కువ ఉండాల్సింది, సో మింట్ ఎక్కువ ఉంది. బట్ మింట్ ఆఫ్ కోర్స్ కావాలి డీటాక్స్ వాటర్కి. సో చూడండి ఇట్లా అలా పెట్టి బాక్స్లోని ఈరోజే ఓపెన్ చేయడం కాబట్టి లాస్ట్ టైం ఎప్పుడో ఇది స్పినచ్ నేను దీంట్లో వేసి పెట్టాను. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. లిటరలీ స్పినచ్ పెట్టి నాకు తెలిసి 8 to 10 days పైననే అవుతుంది. సో ఇప్పుడు కూడా మీరు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది. సో కాబట్టి అందుకే బాక్స్లో వేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే ఇవన్నీ నేను బాక్స్లో అయితే వేసి పెట్టాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీన్ని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపలికి షిఫ్ట్ చేసేద్దాం. సో ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ బాక్స్ చాలా యూజ్ అయిందబ్బా. సో యాక్చువల్లీ ఫ్రెష్ జోన్ ఇందులో ఏంటంటే పెట్టేస్తే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే పెద్ద ఈ డ్రమ్ స్టిక్స్ కానీ లేకపోతే పెద్ద ఫ్రూట్స్ కానీ అవి డైరెక్ట్గా పెట్టేసుకుంటే దీంట్లోనే ఉండిపోద్ది కదా అనేసి వాటికి ఇలా చేసేసుకున్నాం. సో ఇది మొత్తం ఫ్రూట్స్కి ఫ్లవర్ ఫ్రెష్ జోన్లో ఫ్లవర్ని పెట్టేస్తున్నా. ఫుల్ వెజెస్. సో యాక్చువల్లీ ఇక్కడ మనము చిల్లుగా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. బాగుంది ఈ ప్లేస్, నాకు బాగా అనిపించింది ఇక్కడ. బట్ ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు వింటర్ వచ్చేసింది అండ్ దట్టు బయట ఫుల్ వర్షం వస్తుంది. సో ఈ టైంలో అయితే కోల్డ్ వాటర్ అసలు ఎవరు తాగరు, ఈవెన్ దో నేను కూడా అంతే. సో కాబట్టి ఎటువంటి వాటర్ బాటిల్ని అయితే నేను ఇక్కడ స్టోర్ చేయట్లేదు. సో కాబట్టి స్పేస్ అంతా కొంచెం ఎక్కువ ఖాళీగా అనిపిస్తుంది. ఎస్, డైరెక్ట్గా టమాటా బాక్స్ని ఇక్కడ పెట్టేస్తున్నాను, అప్పుడు ఈజీగా ఉంటుంది మిక్స్ అవ్వకుండా. సో కాబట్టి టమాటోస్ ఇక్కడ పెట్టేసా. మస్క్ మిలన్ని దీని లోపల వేసేసాను. సో అట్లా వాటర్ మిలన్ కానీ మస్క్ మిలన్ కానీ ఇలా డ్రమ్ స్టిక్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే పొడుగుగా ఉన్నా కూడా పెద్దగా ఉన్నా కూడా దీంట్లో ఈజీగా పట్టేస్తుంది. కాబట్టి ఈ ఫ్రెష్ జోన్కి అది పెట్టేసాను అనమాట. అండ్ ఓకే, సో ప్రస్తుతానికి కర్రీ లీవ్స్ అయితే తీసి పెట్టాను బికాస్ దీంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను, ఇంకా మిగిలింది దీంట్లో వేసేసాను అనమాట. సో ఇది అఫ్కోర్స్ ఇంత ఆర్గనైజ్గా మనం పెట్టుకున్నప్పుడు ఇలాగే ఆర్గనైజ్గా ఉండాలి అంటే పక్కగా ఇట్లానే ఆర్గనైజ్గా ఉంటుంది. బికాజ్ అలాగే పెట్టి మనం తీస్తూ ఉంటే 100% అలాగే ఉంటుంది. కాబట్టి మెయింటైన్ చేయాలనేసి పెడుతున్నాం. సో ఇది ఆల్రెడీ అఫ్కోర్స్ డోర్ వేయకపోతే సౌండ్ వస్తూ ఉంటుంది, మీకు తెలుసు కదా. సో ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ వచ్చిందనమాట ఫ్రిడ్జ్లోనే, అండ్ దాన్ని ఇక్కడే పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి నేను ఎక్స్ట్రా కొనింది, సో అలాంటిదే ఇది అనమాట. సో ఇవి ఏంటంటే చిన్న చిన్నవన్నీ మనము ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో దీంట్లో ఇంకా నా డైలీ నీడ్స్ కెచప్ ఇవన్నీ ఇట్లా పెట్టేసి, బట్ నో జంక్, నో చాక్లెట్స్. అసలు నేను కానీ యశ్వంత్ కానీ యాక్చువల్లీ మాకు టు బీ ఫ్రాంక్ తిన్నాం అనమాట, తిన్నా కూడా ఎప్పుడో రేర్ అనమాట. సో ఇంకా అఫ్కోర్స్ చీజ్ అండ్ బటర్ చాలా నీడెడ్. ఎస్, ఇక్కడ వచ్చేసరికి ఇంకా దీంట్లో నేను ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ నెయ్యి అన్నీ ఇక్కడ దీంట్లో స్టోరేజ్ చేస్తున్నాను.
స్ప్రౌట్స్. యాక్చువల్లీ నేను తీసుకొచ్చిన స్ప్రౌట్స్, బట్ ఇంట్లోనే చేసుకుంటాను. బట్ నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అప్పుడే జస్ట్ ఫ్రెష్గా వచ్చింది, అప్పుడే ప్యాక్ అయింది కాబట్టి సో ఫ్రెష్గా ఉంది కదా అనేది తీసుకున్నాను అనమాట. అండ్ బ్లూబెర్రీ చాలా మంచిది. ప్రాబబ్లీ బ్లూబెర్రీ బెనిఫిట్స్ మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దట్ ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అండ్ ఇంత కూడా ఒకేసారి తినకూడదు. సో కాబట్టి డేలో ఇన్ని కౌంట్ ఉంటుంది కాబట్టి సో ఇట్లా బాక్స్లో వేసి పెట్టుకుంటే ఈజీగా ఒకే రోజుకి 2-3 అట్లా కౌంట్తో తినచ్చు. సో ఇవి వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. ఇది ఫుల్ అయిపోయింది. ఇవంతా డైలీ నీడెడ్, మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. సో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ సో డైలీ నీడెడ్. సో ఇందాకే చెప్పినట్టు కొంచెం వేరే కూల్ డ్రింక్స్కి అట్లా అస్సలు నేను యూస్ చేయను కాబట్టి నా ఫ్రిడ్జ్లో కూడా మీకు అసలు అటువంటివి ఏమీ కనిపించదు. అండ్ వాటర్ బాటిల్ అయితే సఫ్కోర్స్ ఉంటుంది. కోల్డ్ సమ్మర్లో అయితే అఫ్కోర్స్ వాటర్ బాటిల్ ఫుల్ నిండుగా నింపేస్తాను. ఇప్పుడు వింటర్ కాబట్టి అసలు వాటర్ బాటిల్ కూడా నేను పెట్టట్లేదు. సో ఇంకా జింజర్ కూడా దీంట్లో వేసేసాను. సో ఇది ఫ్రిడ్జ్లో అయితే సో ప్రస్తుతానికి నేను ఏదైతే తీసుకొచ్చానో డైలీ నీడెడ్ సో అవన్నీ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసేసాను. ఇది ఫ్రీజర్ మీ అందరికీ తెలుసు, బట్ ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఇంకా దీన్ని ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేశాను అనమాట. సో దీంట్లో ఇంకా ఐస్ క్యూబ్స్, బికాస్ డైలీ నాకు ఐస్ క్యూబ్స్ కావాలి, బికాస్ ఐస్ ఫేషియల్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి. సో ఇప్పటికైతే ఇక్కడ వాటర్ని నింపి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఎక్స్పెషల్లీ నేను నాన్ వెజ్ ఎట్టి సైడ్ అయితే నేను పెట్టట్లేదు. అది కొంచెం ఉంటుంది కదా మనకు పూజకి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ పెడుతూ ఉంటాము కాబట్టి సో నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఏదైనా పెట్టినా కూడా మళ్ళీ ఇటు సైడే పెట్టాలి అనేసి సో అవి మొత్తం ఇటు సైడే పెట్టేస్తున్నాను. ఇందాకే చెప్పినట్టు చికెన్, సో ఇవన్నీ ఒకే చోట పెడతాను. సో పాలు అయితే బాక్స్ పెట్టే పెడతాను, బికాస్ ఓపెన్ చేసి పెట్టినా కూడా అది కింద పడకుండా సేఫ్గా ఉంటుంది కదా అనేసి పాలు. సో ఇంకా ఇటు సైడ్కి వచ్చేసి ఇందాకే చెప్పినట్టు పిక్కల్స్, ఈ పౌడర్స్ ఇవన్నీ సో డైరెక్ట్గా ఇది ఆల్రెడీ రెడీమేడే తెప్పించాను అనమాట. సో ఇవన్నీ ఇంకా బాక్స్లో వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఇది పెట్టేస్తున్నాను. బట్ యాక్చువల్లీ ఇది ఇంకొక ప్యాకెట్ నెయ్యి కూడా ఉంది. ప్రాబబ్లీ అది వేస్తే ఫుల్ అయిపోతుంది, బట్ రేపు పూజకి యూజ్ చేసిన తర్వాత దీంట్లో వేద్దామనేసి వాడట్లేదు. యా కరెక్ట్గా అయిపోతుంది దీంట్లో. బట్ ఐ డోంట్ నో కొంతమంది నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారో లేదో, బట్ మా ఇంట్లో అయితే మా మమ్మీ ఫ్రిడ్జ్లోనే పెడతారు కాబట్టి సో నేను కూడా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నా. యాక్చువల్లీ ఇది హోమ్మేడ్ పికిల్ నందిని అక్క వాళ్ళ ఇంట్లో నుంచి నిన్ననే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా టేస్ట్ కూడా చేయలేదు. బాగుంది. సో యశ్వంత్కి యాక్చువల్లీ పికిల్స్ అన్నీ చాలా ఇష్టం, బట్ నేను అంతగా నచ్చదు నాకు పికిల్స్. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా సో అలవాటు అయ్యా. సో ఇది నాకు వాడు తెస్తారని తెలియదు కాబట్టి నేను ఆల్రెడీ బయట తెప్పించాలన్నమాట. సో కాబట్టి 2 బాటిల్స్ అయిపోయింది ఇప్పుడు. సో ఇంకా అల్టిమేట్లీ దోశ బ్యాటర్, బికాజ్ దోశ బ్యాటర్ అంతా ఇంట్లో చేసుకోవచ్చు, బట్ అంత టైం కూడా ఉండదు అండ్ కొంచెం చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు చెయ్యను. బట్ ఆంటీ అప్పుడప్పుడు చేసి పంపిస్తూ ఉంటారు అక్కడి నుంచి. ఇది అయితే పక్కా 2 to 3 days అయితే యూజ్ చేస్తాం, బికాజ్ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశనే ఉంటుంది కదా. సో ఏంటంటే ఇంకా ఇందాకే చెప్పినట్టు సో ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా ఒకటి ఆర్గనైజ్ అవుతుంది. ఇంకా కిచెన్ ఆర్గనైజేషన్ కూడా అస్సలు చేసుకోలేదు, కానీ ఆ స్టోరేజ్ బాక్సెస్ అన్నీ వచ్చింది, కానీ టైం పడుతుంది కదా. సో ఆ లోపల అలా జస్ట్ ఈ పప్పులు అన్న అలాగే జస్ట్ ఓపెన్ చేసి పెట్టాను. కనీసం దీంట్లో పెట్టేస్తే సో ఫ్రెష్గా ఉంటుంది కదా, లేకపోతే బయట పెట్టేస్తే కొంచెం అంత ఫ్రెష్గా ఉంటుంది అనేసి అవన్నీ దీంట్లో వేసేస్తాను.
సో ఇలా గోధుమ పిండి, రైస్ పిండి, ఈ పప్పులు అన్నీ ఇట్లా వేసేసాను అనమాట. సో ఇంకొంచెం ఆర్గనైజ్ చేసేంత వరకు సో ఇట్లా సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎలా ఉంది అనేసి చూడండి. బట్ ఎస్ ఆఫ్ కోర్స్ ఏంటంటే కొంచెం జాయింట్ ఫ్యామిలీ అయితే ఎక్కువ మంది ఉంటే డెఫినెట్లీ దీనికి డబుల్ అనేది మనం స్టాక్ పెడతాము. సో ఇక్కడ మీకు తెలుసు, సో మేమే ఉంటాము కాబట్టి అంత ఎక్కువ మంది కూడా లేదు కాబట్టి మనకు నీడెడ్ ఏదైతే ఉందో అంతవరకే మాత్రం కొన్నాను కాబట్టి సో ఇలా ఉంది. సో ప్రాబబ్లీ ఇంకా చాలామంది ఉంటే ఫ్రిడ్జ్ అనేది ఇంకా నిండిపోతుంది. సో ఇది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఒకసారి చూసి. ఇది అనమాట. బట్ ఇంకా చాలా వరకు నింపాలి, ఇంకా చాలా వరకు తేవాలి. బట్ ప్రస్తుతానికి ఏదైతే నీడెడ్ ఉందో అది మాత్రం తెచ్చుకున్నాను. ఇంకొంచెం అన్నీ తెచ్చుకున్న తర్వాత సో మొత్తం అయితే అయిపోతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఈ వీడియో కోసం అయితే చేయలేదు. నా కన్వీనియంట్ అండ్ దట్టు ఫుడ్ విషయంలో ఎక్స్పెషల్లీ చాలా ఫ్రెష్గా తినాలి. అండ్ ఎక్స్పెషల్లీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే గుర్తు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత తినాలనేసి. సో అది అన్నమాట, ఎంత నీట్గా ఉంచుకుంటే అంత నీట్గా ఉంటుంది కాబట్టి సో ఇది నా కోసం చేసిన వీడియో అన్నమాట. సో ఇది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అలాగే ఫ్రిడ్జ్ టూర్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో డెఫినెట్లీ ఇంకా నా అప్కమింగ్ వీడియోస్ అంతా నా ఇంటికి రిలేటెడ్ అయిన వీడియోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈ వీడియో వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.